హెల్త్ వెల్త్ అండ్ హ్యాపీనెస్ షోకి స్వాగతం సుస్వాగతం. ఇవాళ హ్యాపీనెస్ అనే సబ్జెక్టు మనతో చర్చించడానికి డాక్టర్ నరసింహ వచ్చారు. రోజులా కాకుండా ఇవాళ కొంచెం వెరైటీగా నరసింహ గారు తనకున్న ప్రశ్నల్ని ఈ విషయం మీద సంధిస్తూ ఉంటారు. జవాబులు ఎతికే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్కారం. ఈ సంతోషం అనే వస్తువుకి మీరిచ్చే డెఫినేషన్ ఏంటి? ఒకటి, సంతోషం అనేది వస్తువు కాదు, భావం. ఇట్స్ నాట్ అన్ మెటీరియల్, ఇట్ ఈస్ అన్ అబ్స్ట్రాక్ట్. ఇప్పుడు మీరు డాక్టర్, హెల్త్కి డెఫినేషన్ అంటే ఏంటి? డిసీజ్ ఫ్రీ బాడీనే హెల్తీ అంటారు. సో రోగము లేనిది ఆరోగ్యం అని, అట్లాగే బాధ లేనిది సంతోషం. ఓకే. అలాగే చాలామంది సంతోషం కోసం మత పెద్దల్ని, కొన్ని మత గ్రంథాలను, లేకపోతే మతానికి సంబంధించిన విషయం ఏదో కలుస్తూ అక్కడ వాళ్ళ సంతోషాన్ని ఎతుకుతూ ఉంటారు. మతానికి సంతోషానికి ఏమన్నా సంబంధం ఉందా? ఇది చాలా లోతైన ప్రశ్న. ఫస్ట్ ఆఫ్ ఆల్, సంతోషం అనేది మన మెదడులో, మన మనసులో ఉద్భవించే భావం. ఇప్పుడు ఏదో సినిమాలో కవి అంటాడు, బాధే సౌఖ్యం అనే భావన రానియోయి, ఆ ఎరుకే నిశ్చలానందమోయి. అంటే బాధలో కూడా ఆనందాన్ని వెతికే వేదాంతం కూడా ఉంది అనేది గుర్తించాలి. అంటే సంతోషం అనేది ఏంటి? ఏదైనా టార్గెట్లు పెట్టుకొని మనకి ఇబ్బందులు ఉన్నప్పుడు వాటిని అధిగమించుతూ ముందుకు వెళుతూ ఉంటే సంతోషం ఇస్తుంది. అలాగే మనకి ఇబ్బందులు లేని స్థితిని సృష్టించుకోగలిగితే సంతోషంగా ఉంటుంది. అన్నిటికన్నా గొప్ప విషయం సంతోషంలో మనం వెతికితే ఏంటంటే, ఎదుటివాడి ఆనందంలో మనకు ఆనందం లభించాలి. చాలామంది సమాజంలో ఎలా ఉంటారంటే, నలుగురిని ఏడిపిస్తే కానీ వాడు సంతోషంగా ఉంటాడు. అంటే ఏమనుకుంటాడంటే, నేను పుట్టినందుకు, నేను బతుకుతున్నందుకు సార్థకత వచ్చేసింది, నా ఉనికి తెలిసిపోయింది నలుగురికి అనుకుంటాడు. సో ఇలాంటి సిచ్యువేషన్లో సమాజం ఉంది. చాలామంది వాళ్ళ సంతోషం కోసం మత పెద్దల్ని, మత గ్రంథాలని, ఒక మతాన్ని నమ్ముకుంటూ ఉంటారు. మతానికి సంతోషానికి సంబంధించి ఏమన్నా అవినాభావ సంబంధం ఏమన్నా ఉందా? సాధారణంగా ప్రతి వ్యక్తికి ఏదో ఒక మతంలో జన్మించడం జరుగుతుంది. అయితే ఆ మతం గురించి సంపూర్ణ జ్ఞానము ఎవరికి ఉండదు. ఎందుకంటే ప్రాక్టీస్ మాత్రమే ఉంటుంది. అసలు మతం అనే పదానికి నిర్వచనం ఏంటి? మతం అనే పదానికి నిర్వచనం ఏమిటంటే, ప్రశ్నించకుండా అమలు చేసేదే మతం. తర్కానికి చోటు లేనిది మతం. ఏ మతమైనా కానీ తర్కానికే చోటు లేదు. తర్కానికి చోటు లేదని అంటే అక్కడ చర్చలు జరగవు, ప్రశ్నలు ఉండవు. సో సత్యాన్వేషణ అనేది మరి ఎట్లా సాధ్యం అనేది ఒక నిజంగా అర్థం కాని అంశం. అంటే ఇవాటి వరకు మనం చూసిన ఋషులు, మునులు, వీళ్ళందరూ ఏమంటారంటే, మేమందరం సత్యాన్వేషణమే అంటారు. వీళ్ళందరి సత్యాన్వేషము ఏకోముఖంగా ఉంటుంది. అంటే వాళ్ళే అంతర్ముఖంగా ఉంటుంది. వాళ్ళే ప్రశ్న వేసుకుని, వాళ్ళే సమాధానం వెతుక్కుని వాళ్ళు బయలుదేరతారు. ఇది సత్యాన్వేషణే. కానీ సామూహికంగా సత్యాన్వేషణ అంటే ప్రశ్నలు జవాబులు, ప్రజలందరూ కలిసి మాట్లాడుకోవటం, తర్కం అనేది జరగట్లేదు. సాధారణంగా ఎందుకు జరగట్లేదంటే, మనం ఒక వ్యక్తిని మత పెద్దగా కానీ లేకపోతే గురువుగా కానీ భావించాలి అన్నప్పుడు మనకన్నా చాలా గొప్ప జ్ఞాని అయి ఉండాలి అనే భావన అందరిలో ఉంది. కాబట్టి అతను మనతో కూర్చుని తర్కిస్తే, చర్చిస్తే అతని స్థాయి పడిపోద్దనే భావన కావచ్చు. ఇదంతా మార్కెటింగ్లో భాగమని అనుకుంటాం. ఇక్కడ బోల్డ్ అన్ని సమస్యలు మతం చుట్టూ ఉంటుంది. అంటే ఒక మత గురువు దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఎందుకు వెళ్తారు? తమ పిల్లల చదువు గురించి వెళ్తారు, తమకు పిల్లలు కలగట్లేదని వెళ్తారు, తమ పిల్లలకి ఉద్యోగాలు రావాలని వెళ్తారు, తమ పిల్లలకి పెళ్లి కావాలని వెళ్తారు, తన భర్తకి ఉద్యోగం పోయిందని అంటారు, తమ భర్తకి ప్రమోషన్ కోసం వెళ్తారు. అంటే అన్నీ కూడా భౌతికపరమైన అంశాలు మాత్రమే. అంటే సంతోషంగా ఉండటం కోసం భావం వెతుక్కునే వాళ్ళు లేరు. సంతోషం అనేది ఒక భావం, అబ్స్ట్రాక్ట్. ఇట్ ఈస్ నాట్ మెటీరియల్. సంతోషం అనేది వస్తువు కాదు, అనుభవపూర్వకంగా తెలుసుకునే, అనుభవపూర్వకంగా ఏర్పడే. అంటే బ్రెయిన్లో హ్యాపీనెస్ హార్మోన్స్ అని అంటాం మనం, సెరటోనిన్.
ఇవన్నీ రిలీజ్ కావాలంటే ఎప్పుడు రిలీజ్ అవుతాయి? మనం ఆనందం పొందే ఘడియలోకి, ఆనందం పొందే అంశంలోకి మన మెదడు కానీ మన ఆస్వాదం కానీ వెళితే అప్పుడు సాధ్యమవుతుంది. అంటే మంచి పూల వాసనతో సన్న గాలి వీచింది అనుకోండి, మనం నడుస్తున్నప్పుడు ఒక సాయం సంధ్య వేళ అనుకోని సంతోషం, మంచి పూల వాసనతో చల్లటి గాలి, పిల్ల గాలి వీస్తే ఒక రకమైన అనుభూతి కలుగుతుంది. ఆ అనుభూతి వల్ల మీ మెదడులో నుంచి ఇంకా హ్యాపీనెస్ హార్మోన్స్ సిక్రీషన్ పెరుగుతుంది. సో దీన్ని దేనికి మనం అన్వయించలేము. అలాగే ఒక శుభవార్త విన్నప్పుడు కూడా మనకి తెలియని ఆనందం కలుగుతుంది. అది కూడా ఎందుకంటే మెదడు దాన్ని స్వీకరించి ఆ సంతోషకరమైన వార్తను స్వీకరించడం వల్ల హ్యాపీనెస్ హార్మోన్స్ వస్తూ ఉంటాయి. అందుకని ఇది సైంటిఫిక్గా మెదడుకి సంబంధించిన అంశము. మనిషి నిత్యం సంతోషంలో ఉండటానికి ప్రయత్నం చేయాలి అంటే ఆ కార్యక్రమాలు, ఆ కర్తవ్యాల్లో నిమగ్నమై ఉంటే ఆ సంతోషం ఉంటుంది. లేకపోతే మనిషిలో స్ట్రెస్ పెరుగుతూ ఉంటుంది. స్ట్రెస్ పెరుగుతూ ఉంటే ఏసీటీహెచ్ పెరుగుద్ది. ఏసీటీహెచ్ పెరిగితే షుగర్ వ్యాధి వస్తుంది. సో డయాబెటీస్ రాకుండా, బీపీ పెరగకుండా మనిషి సంతోషంగా ఉండాలి అంటే ఆ సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతూ ఉండాలి. ఇందులో మతానికి ఎక్కడ ప్రమేయం ఉంది, ఏముంది అనే పదానికి వెడితే చాలా చోట్ల మీకు సమాధానం శూన్యం అని వస్తుంది. కానీ మత పెద్దల దగ్గర ప్రచారం కానీ, మత పెద్దల దగ్గరికి జనం తండోపతండాలుగా వెళ్ళటం కానీ ఎందుకు జరుగుతుంది అని అంటే, భౌతిక పరంగా ఉన్న వివిధ రకాల వ్యాపారాలు కానీ, వివిధ రకాల సంస్థలు కానీ ఇవన్నీ విఫలమైనప్పుడు మనిషికి భావం ఒకటే దిక్కు. కాబట్టి మానసిక ఆనందం కోసమే కాబట్టి వీళ్ళందరూ విఫలమవుతున్నప్పుడు ఆ భగవంతుడిని ప్రార్థించే మత గురువు కానీ, మత పెద్ద కానీ అతను ప్రార్థించడం వల్ల భగవంతుడి యొక్క ప్రమేయం వల్ల నాకు ఈ భౌతికపరమైన అంశాలు లభించి నాకు సంతోషం కలుగుతుంది అనే ఒక అంశం. దీన్ని మీరు తృణీకరించలేరు, దీన్ని మీరు ధృవీకరించలేరు. అంటే ఈ సంబంధాన్ని తృణీకరించలేరు, దీన్ని ధృవీకరించలేరు. ఎందుకనంటే మీరు గమనిస్తే కనుక భౌతికపరమైన అంశాలన్నీ ఎండ్ అయినప్పుడు భావపరమైన అంశాల్లోకి వెళ్తుంటాడు మనిషి. సో దిస్ ఇస్ ఎ కాంట్రడిక్షన్ బిట్వీన్ అబ్స్ట్రాక్ట్ అండ్ మెటీరియల్ అండ్ కాంట్రడిక్షన్ అగైన్ విదిన్ ద అబ్స్ట్రాక్ట్. సో దీన్ని మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ అంశాలన్నీ అర్థమవుతాయి.